బ్రేకింగ్ న్యూస్ కంచె గచ్చిబౌలిలోని భూములను హెచ్సియు నుంచి లాక్కున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కంచె గచ్చిబౌలి భూములు కోర్టుల్లో కేసులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఏఐ ద్వారా ఫేక్ ఫోటోలు వీడియోలు సృష్టించి ప్రచారం చేయడంతో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగిందన్నారు అధికారులు. నిజాలు చెప్పేలోగా అబద్ధాలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. చాలా మంది ప్రముఖులు అవి నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అన్నారు అధికారులు. ఫేక్ అని తెలిసాక కూడా పోస్టులు తొలగించలేదని అన్నారు. ఇక కంచె గచ్చిబౌలి భూ వివాదానికి సంబంధించి అవి హెచ్సియు నుంచి లాక్కున్నట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఏఐ ద్వారా సృష్టించబడిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి కొంతమంది ప్రముఖులు కూడా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివి జరగడం మంచిది కాదు అంటూ కూడా ప్రముఖులు పోస్టులు పెట్టారు. అయితే ఇవి ఫేక్ అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఆ పోస్టులు తొలగించలేదు. ప్రస్తుతం ఈ అంశాన్ని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారనేది కూడా తెలియాల్సింది. అయితే కంచె గచ్చిబౌలి భూ వివాదం పెద్ద వివాదంగా మారింది. గత కొంతకాలంగా ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో రోజుకొక అంశం దీనిపైన తెరపైకి వస్తుంది. ఏఐ ద్వారా సృష్టించబడిన అనేక ఫోటోలు కానీ వీడియోలు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీన్ని ప్రతిపక్షం అలుసుగా తీసుకుని దాన్ని ప్రభుత్వం పైన ఒక మచ్చ తీసుకొచ్చే విధంగా దాని అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఈ మొత్తం అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కంచె గచ్చిబౌలిలోని భూములను హెచ్సియు నుంచి లాక్కున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కంచె గచ్చిబౌలి భూములు కోర్టుల్లో కేసులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఏఐ ద్వారా ఫేక్ ఫోటోలు వీడియోలు సృష్టించి ప్రచారం చేయడంతో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగిందని అన్నారు అధికారులు. నిజాలు చెప్పేలోగా అబద్ధాలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. చాలా మంది ప్రముఖులు అవి నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అన్నారు అధికారులు. ఫేక్ అని తెలిసాక కూడా పోస్టులు తొలగించలేదని చెప్పారు. ఇక కంచె గచ్చిబౌలి భూములను హెచ్సియు నుంచి లాక్కున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కంచె గచ్చిబౌలి భూములు కోర్టుల్లో కేసులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అయితే ఏఐ ద్వారా ఫేక్ ఫోటోలు వీడియోలు సృష్టించి అసత్య ప్రచారం చేయడంతో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అయితే సోషల్ మీడియాలో ఏఐ ద్వారా సృష్టించబడిన ఫోటోలు కానీ వీడియోలు కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. అయితే ఇదంతా ఫేక్ అని తెలిసినప్పటికీ కూడా ప్రముఖులు దానిపైన స్పందించిన వీడియోలు తొలగించిపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించి కూడా తో కూడినటువంటి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కూడా బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాంతకుమారితో పాటు తెలంగాణ డీజీపీ మరి పలువురు కీలక అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే అధికారులు మొత్తం ముఖ్యమంత్రి గురించిన అంశాలు చూస్తే మాత్రం నిజంగా షాకింగ్ అంశాలు వెలుచూస్తున్నాయి. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఎందుకంటే ఇది నిజమని తేలేపే మొత్తం జాతీయ స్థాయిలోకి మొత్తం కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నెమళ్ళు అరుస్తున్నట్టు, జింకలు గాయపడ్డట్టుగా పెట్టినటువంటి పోస్టులన్నీ కూడా అవన్నీ కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి ఫేక్ వీడియోలుగా అధికారులు తేల్చారు. దాన్ని ప్రతిపక్షాలు
పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన నేపథ్యంలో కూడా అది జాతీయ స్థాయి వరకు వెళ్ళి అక్కడ బాలీవుడ్ టాలీవుడ్ లాంటి ప్రముఖులతో పాటు చాలామంది పర్యావరణవేత్తలు కూడా అదే నిజమని నమ్మారని కూడా ముఖ్యమంత్రికి అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా దీనిపైన చాలా సీరియస్గా మారడం జరిగింది. ముఖ్యమంత్రి చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకసారి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మనం చూసినట్టయితే కంచగచ్చిబౌలి భూముల్లో ఏదైతే ఏఐ ఫేక్ వీడియోలపై కూడా చాలా సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి. ప్రధానంగా కూడా ఫేక్ వీడియోలు కరోనా కంటే వైరస్ కంటే అది దారుణమైనట్టు. ఎందుకంటే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి వీడియోలు ఫేక్ వీడియోలు కరోనా కంటే దారుణంగా కూడా విస్తరించి ఈ సమాజాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ఇండో నేపాల్ అంటే సరిహద్దు దేశాల్లో ప్రపంచ యుద్ధాలకు సంబంధించినటువంటి ఏదైతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారో ఆ విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి. ఇక ఫేక్ వీడియోల వల్ల ప్రభుత్వానికే కాదు సమాజానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేస్తున్న ఫేక్ వీడియోలను గుర్తించేందుకు ప్రత్యేక టూల్స్ను మనం తయారు చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫేక్ వీడియోలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఇదే వాస్తవం అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులు కూడా మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వానికి సంబంధించి సిఎస్ పైన కీలక వ్యాఖ్యలు చేసింది. 16వ తారీఖు నివేదిక సమర్పించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఫేక్ అని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే ఈ ఫేక్ వీడియోలపైన ఈ తప్పుడు ప్రచారాలపైన విచారణకు ఆదేశించాలని కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ అంతా కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఆడియో వీడియో టేపులను కూడా అధికారులు తేల్చారు. దీనికి సంబంధించి న్యాయ పోరాటంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు తగిన రీతిలో ఎదురేందుకు కూడా సిద్ధం కావాలని అధికారులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సేమ్ టైం సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ పటిష్టంగా ఉండే విధంగా చూడాలని కూడా ఆదేశించారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.